అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి డ్రెస్ యొక్క కట్స్ ఎంత నీట్‌గా, స్ట్రెయిట్‌గా, వంకర పోకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకైతే ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే ఇది బోట్ నెక్ అండి. డ్రెస్ ఫ్రంట్ టు బ్యాక్ బోట్ నెక్. మీరు నడుము ఫిట్టింగ్ ఏదైతే ఉందో అది మొత్తం వేసేసుకోండి. మీరు కట్స్ ఎక్కడి నుంచి పెట్టాలి అనుకుంటూ అక్కడ కుట్టును రఫ్ చేసేసుకోండి. నేను ఇప్పుడు ఓన్లీ కట్స్ అనేటివి ఎలా స్టిచ్ చేసుకుంటే నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తుందో చూపిస్తానండి. ఇది వచ్చేసి అక్కడికి మార్కింగ్ అండి. అంటే కట్స్ అనేది అక్కడికి వరకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి క్లాత్‌ను ఎలాగో మనం ఒక 1 ఇంచ్ వరకు అయితే వదిలేసుకుంటాం కదా ఫోల్డింగ్‌కు. ఈ విధంగా 2 ఫోల్డింగ్ ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయండి. ఎందుకంటే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే ఫోల్డింగ్ చేసుకున్నామో మెయిన్ డ్రెస్ యొక్క కట్స్ స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ టిప్ ఏంటి అంటే కార్నర్‌కి కుట్టాలండి. మరీ ఎక్కువ తక్కువ కుట్టకుండదు. స్ట్రెయిట్ కుట్టు ఒకే లెవెల్‌లో వచ్చేలాగా చూస్తూ మనం ఏదైతే ఫోల్డింగ్ ఉందో దాని పక్కనే స్టిచ్ పడేలాగా చూసుకోండి. ఇలా నీట్‌గా మనం కట్ చేసుకునేటప్పుడు కూడా మన హిప్పు ఎంతైతే మనం కట్ చేసుకుంటామో దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి. కిందన కట్స్ అనేది మనం కూర్చున్నప్పుడు కూడా వెడల్పు అనేది నీట్‌గా కనిపిస్తుంది. చూసారా? ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఉండేలాగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఏదైతే రఫ్ కుట్ చేసుకుంటామో కట్స్ దగ్గర అక్కడ కూడా క్లాత్‌ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నీట్‌గా స్ట్రెయిట్‌గా వచ్చేలాగా కుట్టుకోవాలి. అప్పుడే మన డ్రెస్ వేసుకున్నప్పుడు కట్స్ అనేటివి ఫినిషింగ్ నీట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు మార్కింగ్ చేస్తున్నాను. అక్కడి వరకు మన కట్స్ స్టాప్ అయిపోతుంది. దాని పైనకు ఒక 1 ఇంచ్ పెట్టుకోండి. ఇలా 1 ఇంచ్ పెట్టుకొని స్టిచ్ వేయండి. ఇప్పుడు టంక్షన్ లిఫ్ట్ చేసేయండి. లిఫ్ట్ చేసేసి మనం ఇంకో సైడ్ కుట్టాలి కదా, అక్కడ కూడా ఇదే విధంగా క్లాత్‌ని ఫోల్డ్ అయితే చేసేసుకోండి. చూస్తున్నారు కదా ఇలా. ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు టంక్షన్ కిందకి దింపేసుకుంటే మనం స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకొని మళ్ళీ టంక్షన్ లిఫ్ట్ చేసి మళ్ళీ ఇటు సైడ్ కుట్టడం కోసం అయితే క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేయండి. చాలా సింపుల్‌గా కట్స్ అయితే రెడీ అయిపోతాయండి. కొత్త వాళ్ళైనా సరే కొంచెము మన కట్స్ వంకరగా వస్తున్నాయి అనే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది వీడియో. స్కిప్ చేయకుండా చాలా షార్ట్ అండ్ స్వీట్‌గానే చెప్పానండి. ఎక్కువ లాంగ్‌గా ఏం లేదు వీడియో కూడా. కొంచెం ఫుల్ వీడియో చూడండి. మీకు అర్థమైతే మాత్రం తప్పకుండా లైక్ ఇయ్యండి. మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి. నచ్చకుంటే లైక్ కూడా ఇవ్వకండి. ఎందుకంటే వీడియో నచ్చింది ఎవరు ఏం చేయలేం కదా! చూసారా కట్స్ ఎంత బాగా వచ్చేసాయో అసలు పర్ఫెక్ట్‌గా. చూసారా? ఇప్పుడు మనము సైడ్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఈ కుట్టేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మనం కార్నర్ కుడుతున్నాం కాబట్టి నీట్‌గా కొంచెం స్లోగా మంచిగా క్రాస్ ఎక్కడ పోకుండా స్ట్రెయిట్‌గా స్టిచ్ పడేలాగా చూసుకోండి. మెయిన్ లుక్ అనేది దీని ద్వారానే వస్తుందండి కట్స్‌కి మనం వేసుకున్నప్పుడు. చూసారా మన కట్స్ ఎక్కడైతే మనం రఫ్ కుట్ చేసామో అక్కడకు 2 లైన్‌లంతా అంటే ఒక పావించు అనుకోండి ఇలా. క్రాస్‌గా పైకి కుట్టేసుకోండి. ఇలా కుట్టుకొని టంక్షన్ లిఫ్ట్ చేసి మళ్ళీ ఇంకో సైడ్ కట్స్‌కి కుట్టేసేయండి. ఇలా కొంతమందికి డబల్ వేసుకుంటారు కట్స్‌కి. కొంతమందికి సింగిల్ మనం ఇప్పుడు ఫస్ట్ కుట్టిన కుట్టు వరకే కుట్టి కూడా వదిలేసే వాళ్ళు కూడా ఉంటారండి. కస్టమర్ చాయిస్ అండి. వాళ్ళని అడగాలి మనం అన్ని ప్రతీదీ. వాళ్ళకి ఒకవేళ ఇలా కావాలంటే అలా, అలా కావాలంటే అలా ఎలా అయినా సరే స్టిచ్ చేసి మీకైతే కట్స్ కుట్టడం అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకెవరికైనా కట్స్ కుట్టడం అర్థం కాకపోతే నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి. నేను డ్రెస్ వీడియో కూడా కటింగ్, స్టిచ్చింగ్ మళ్ళీ కూడా పెట్టమన్నా పెడతానండి. ఒకసారి అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీకు అర్థం కాకుంటే. ఒకవేళ మీకు అర్థమయ్యి మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.